నా పేరు షేక్ లక్ష్మీనండి. యాక్చువల్లీ మేము వరద బాధితులమే ప్లస్ ఉద్యోగ బాధితులం కూడా. లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాకు కాంట్రాక్ట్ బేసిక్ మీద ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీద మాకు జాబ్స్ అనేది ఇచ్చారండి. ఇస్తే ఎదుగో మా స్టాఫ్ కూడా ఇక్కడే ఉన్నారు. మేము సొసైటీలో మాకు ట్రైనింగ్ పీరియడ్లో చెప్పినట్లుగానే మేము చేస్తూ వచ్చాము. చేస్తే టిక్కీకి వచ్చి 40 కేజీలండి. కానీ అక్కడ సొసైటీ వాళ్ళు 41 కేజీ 200 గ్రాములు చొప్పున వేస్తూ సొసైటీ CEO ఈ విధంగా దారుణంగా చేస్తా అన్నారు. ఒక టిక్కీకి వచ్చి 41 కేజీ 200 గ్రాముల చొప్పున వేపిస్తూ ఉంటే రైతుకి ఎంత నష్టం అండి. ఆ విధంగా చేయకూడదని మేము అనినందుకు CEO మా మీద చాలా రకాలుగా దాడులు చేయడం కానీ హింసించడం కానీ చేశారు. ఇది వచ్చేసి మనం గవర్నమెంట్ రైస్ లోడ్ అండి. ఇది ధాన్యం లోడ్ అవుతుందా చూడండి ఒకసారి. ఈ ధాన్యం లోడ్కి బదులుగా ఈ లోడ్లు ఇచ్చి దొంగ లోడ్లు 15 లోడ్లు పంపించారు. ఈ 15 లోడ్లకి మేము సంతకం పెట్టి వాళ్ళకి ఆమోదం చేయనందుకు వాళ్ళు మా మీద ఎటువంటి కఠిన చర్యలు తీసుకున్నారంటే DM సార్ ఉన్నారు. DM సార్కి చెప్పాము. ఇంత క్రితం జేసీ గారు సంపత్ కుమార్ గారు ఉన్నారు. ఆ సంపత్ కుమార్ సార్ కూడా చూపించాం అనమాట. ఆ సార్ వాళ్ళు ఏమన్నారంటే మాకు ఈ కాంట్రాక్ట్ బేసిక్ మీద చేసే ఈ జాబ్స్ని ప్రతి 11 నెలలు అని చెప్పని మాతో చెప్పారండి. 11 నెలల్లో పోయి 2 నెలలకి చేశారు. ఈ 2 నెలలు కూడా పోయి ఆ 2 నెలల సీజన్ అయిపోయిన తర్వాత ఇక మమ్మల్ని తీసుకోకుండా ఇప్పుడు సొసైటీలో ఎంప్లాయీస్ని అక్కడ అటెండర్గా చేసి అతను 65 సంవత్సరాలు అతన్ని అటెండర్ని హెల్పర్గా పెట్టారు. అందులో చేసి అతను ఎటువంటి సంబంధం లేని అతన్ని టీఏగా పెట్టారు. ఇలాగ అక్కడ సొసైటీలో వర్క్ చేసే వాళ్ళందరినీ కూడా తీసుకొని నేమ్స్ అనేది పంపించి జేసీ గారికి పంపించారు. అంటే నిజాయితీగా వర్క్ చేసే వాళ్ళకేమో ఈ విధంగా సస్పెన్షన్స్ అని వీళ్ళకి జాబ్స్ తీసుకోకుండా ఉంచడం అని వాళ్ళ మీద ఏదో ఒక నిందలు వేయడం అనేది ఈ విధంగా చేస్తున్నారు. అలాంటప్పుడు 6 నెలల పాటు మమ్మల్ని ఈ రిక్రూట్మెంట్ అనేది ఇప్పించిన తర్వాత 6 నెలల పాటు విషయం ప్రొలాంగం చేసుకుంటూ వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఇవన్నీ చేశారు. ఇవన్నీ చేసి మమ్మల్ని యాజ్ ఎ రూల్ ప్రకారంగా తీసుకున్నప్పుడు ఈ రోజున మమ్మల్ని అందరినీ పక్కన పెట్టేసి మరి సొసైటీలో ఉన్న వాళ్ళని వీళ్ళందరినీ తీసుకోవడంలో గల కారణం ఏంటనేది మేము అడుగుతున్నాం. జేసీ మేడంని అడగటానికి వస్తే డిఎం సార్ ఆఫీస్లో ఒక ఆవిడ ఉన్నారు అనిత గారని రాజు గారు, వీళ్ళు సొసైటీ వాళ్ళతోటి కొమ్మక్కైపోయి ఈ విధంగా చేస్తున్నారు. రైతులకి చాలా అన్యాయం చేస్తున్నారండి. తర్వాత వచ్చేసి ఈ క్రాఫ్ట్ చేస్తారు కదండి. ఈ క్రాఫ్ట్లో ధాన్యం రకాలను కూడా మనకి ఏ గ్రేడ్ వచ్చే ధాన్యాన్ని B గ్రేడు C గ్రేడ్ వచ్చే రకాలను కూడా ఏ క్రాఫ్ట్ కింద చేసి అక్కడ ఆవిడతో కూడా అవినీతి అనేది చేపిస్తూ ఇవన్నీ మేము బయటికి తీసినందుకు ఈయన ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు చూడండి, ఆయనే లాస్ట్ టైం కూడా ఉంది. ఆయన మమ్మల్ని మా మీద చాలా దారుణంగా తిట్టడం కానీ చేయడం కానీ చేశారు. కానీ వెల్లగలేరు సొసైటీలో మోస్ట్లీ వెల్లగలేరు సొసైటీలోనండి చాలా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాటి గురించి మేము చెప్పినందుకు ఈరోజు మమ్మల్ని జాబ్స్లో తీసుకోకుండా మా మీద చాలా దారుణం చేస్తూ అన్యాయంగా మాట్లాడుతూ జేసీ గారిని కూడా మమ్మల్ని కలవనీయకోకుండా ఆ విధంగా చేస్తూ తిప్పుతూ ఉన్నారండి. మా స్టాఫ్ అంతా కూడా మేము ఇక్కడే ఉన్నాము. దాదాపుగా 4-5 నెలల నుంచి మేము తిరుగుతూనే ఉన్నాము. మరి కోనసీమ సొసైటీలో ఇదే ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేసుకున్నారు. ఈ NTR డిస్ట్రిక్ట్లో మాత్రం ఈ ఎంప్లాయీస్ని తీసుకోకుండా ఇలా చేస్తూ ఉన్నారండి.